హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. హోండాయ్ క్రీటా ఎన్లైన్ స్పెషల్ రివ్యూ అనేది చెప్పొచ్చు ఇది. సో ఈ కార్కి పెద్దగా ఇంట్రొడక్షన్ అవసరం అయితే లేదు, ఎందుకంటే హైయెస్ట్ సెల్లింగ్ కార్స్లో ఎప్పుడు కూడా క్రీటా ఉంటుంది. ఈరోజు కూడా హోండాయ్ సేల్స్ని కాపాడుతుందంటే అది క్రీటానే. ఎవ్రీ 4 minutesకి ఒక క్రీటా సేల్ అవుతుందంటే మన ఇండియాలో అర్థం చేసుకోవచ్చు దీనికి ఉన్న డిమాండ్ ఎలాంటిదో. అండ్ ఇప్పటివరకు 1 million+ సేల్స్ అయ్యాయి మన ఇండియాలో. సో మోస్ట్ సక్సెస్ఫుల్ ఎస్యూవీ కార్. సో దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నాయా మరి క్రీటా అంటే ఏమీ ఉండవంటారు, బట్ డైరెక్ట్ ఓనర్ ద్వారానే తెలుసుకుందాము. అండ్ మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బాయ్ తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. లేదా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేనే మీరు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. హాయ్ అండి. హాయ్, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు మహేష్ అండి. మ్యామ్ ఓకే మ్యామ్, మీరు ఏం చేస్తుంటారు? ఒక చిన్న ఇంట్రో సాఫ్ట్వేర్ అండి. ఓకే, ఎప్పుడు తీసుకున్నారు ఇవి? ఇది అక్టోబర్ 2024. ఓకే, ఆల్మోస్ట్ 6 months, 9 months అయింది. 9 months యా అంతే. ఇప్పుడు ఈ 9 monthsలో ఎన్ని కిలోమీటర్స్ డ్రివెన్? 15,400 అయింది బ్రో. 15,000. ఓకే, నాట్ బ్యాడ్. సో ఫస్ట్ క్వశ్చనే, ఫేస్ లిఫ్టెడ్ మోడల్ ఇది, లేటెస్ట్దే. ఎందుకు క్రీటాకి వెళ్ళాల్సి వచ్చింది? ఈ సెగ్మెంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మళ్ళీ సెల్టాస్ ఉంది, గ్రాండ్ విటారా, కొషాక్, టైగాన్. క్రీటా ఎందుకు చూస్ చేసుకున్నారు? యాక్చువల్గా నాకు ఫస్ట్ మైండ్లో క్రేటా లేదు, సో అట్ అని చెప్పి మారుతి కూడా వెళ్ళదలుచుకోలేదు. బట్ ఐ వెంట్ ఫర్ గ్రాండ్ విటారా. ఓకే, నాకు అక్కడ ఏంటంటే మెయిన్ బిల్డ్ క్వాలిటీ సరిగా లేదు గ్రాండ్ విటారాలో అనిపించింది. అండ్ కంపేర్ టు అదర్ మార్కెట్. బట్ స్కోడా ఇది తీసుకుంటే నాకు ఇది ఫస్ట్ కార్ అనమాట మాకు. ఓకే, సో జర్మన్ టెక్నాలజీ అవన్నీ బాగానే ఉంటుంది కానీ బట్ వెళ్ళాలంటే కొంచెం ధైర్యం సరిపోలేదు అనమాట. కొంచెం మెయింటెనెన్స్ అవన్నీ ఇట్లా అంటుంటారు కదా అని. సో ఇంకొన్న ఆప్షన్స్ లో మనకి కియా సెల్టోస్ ఉంది, అట్ ద సేమ్ టైం హోండా క్రేటా ఉంది. ఆ టైంలోనే ఎన్లైన్ అని చెప్పి ఒక లాంచ్ చేశారు హోండా వాళ్ళు. సో ఇది కొంచెం స్పోర్టీ లుక్ ఉంది, అన్ని డిఫాల్ట్ గా ఇచ్చేస్తున్నాడు. మెయిన్ గా మనం ఏం ఫిట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. అట్ ద టైమ్ టైం డ్రైవ్ ఎక్స్పీరియన్స్ కూడా DCT గేర్ బాక్స్ అనమాట. సో అవన్నీ చూసుకొని కంఫర్ట్ అన్ని చూసుకొని అండ్ మోస్ట్ మ్యూజిక్ సిస్టమ్ కూడా సూపర్ ఉంటుంది బోస్ అని చూసుకొని ఇది సెలెక్ట్ చేసుకున్నాం. వేరియంట్ ఏమొస్తుంది అన్నారు? ఇది టాప్ ఎండ్ DCT. ఓకే, డీజిల్ పెట్రోల్ ఇస్ ఓన్లీ అవైలబుల్ ఇన్ పెట్రోల్. పెట్రోల్లో IVT వస్తుందా? DCT గేర్ బాక్స్ DCT వస్తుంది. ఓకే, కమింగ్ టు పర్ఫార్మెన్స్ వైజ్గా ఎన్లైన్ అంటేనే టర్బోతో వస్తుంది, బట్ స్టిల్ ఏమైనా టర్బో ల్యాగ్ ఇష్యూస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది? అస్సలు అనిపిది మీకు. అసలు ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయినా కానీ పికప్ కానీ సూపర్ ఉంటుంది. 1.5 టర్బో డీజిల్ ఇంజన్, పెట్రోల్ ఇంజన్ విత్ 4 cylinders. ల్యాగ్ ఏమి ఉండదు. పికప్ మెయిన్గా హైవేస్లో కానివ్వండి, ఓవర్టేక్స్ చేసే టైంలో ఎక్కడన్నా ఎక్కడ ల్యాగ్ అనిపించదు, చాలా స్మూత్గా వెళ్ళిపోద్ది బండి. గేర్ షిఫ్ట్స్ కూడా గేర్ షిఫ్ట్స్ కూడా అవన్నీ స్మూత్ ఉన్నాను. ఓకే, మళ్ళీ ఇంకోటి టర్బో అన్నారు, అందులో పెట్రోల్ చూస్ చేసుకున్నారు. అవును, మైలేజ్ ఏమి ఇస్తుంది? మైలేజ్ గురించి ఎక్స్పెక్ట్ చేయకూడదు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ పర్ఫార్మెన్స్ బీస్ట్. మనకి సిటీస్లో అయితే బంపర్ టు బంపర్ వెళ్తే అరౌండ్ 8 to 10 వస్తుంది. ఓకే, కొంచెం ఫ్రీ రోడ్స్ అయితే 12 దాకా లాగచ్చు. హైవేలో మటుకు ఇట్ ఈస్ 15 to 18. నాట్ బ్యాడ్. ఓకే, మెయిన్గా ఇంకోటి ఈ క్రీటా అంటే సస్పెన్షన్ కొంచెం స్టిఫ్ సైడ్ అంటారు. బట్ దట్ నార్మల్ క్రేటాలో మీకు అలా అనిపిస్తుంది కానీ ఎన్లైన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, అసలు మీకు సస్పెన్షన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ చేశాడు, మీకు చాలా బాగుంటుంది. ఓకే, పాటోల్స్ అవన్నీ క్యాబిన్ లో ఫీల్ అవుతామా కొంచెం ఈ కార్లో? అంటే ఇప్పుడు స్మూత్ రోడ్స్ లో పాటోల్స్ వచ్చినప్పుడు ఏం కాదు, బట్ అప్ హిల్స్ వస్తాయి కదా, లైట్ అప్ హిల్స్ ఉన్నప్పుడు మటుకు మీకు పాటోల్స్ ఫీల్ అవుతారు, కొంచెం నాయిస్ కుంటా వస్తుంది లోపల. ఓకే, ఈ విషయంలో కొంచెం ఆ రేర్ వీల్ డ్రైవ్ ని మిస్ అవుతూ ఉంటాం. తార్ అలాంటి వెహికల్స్ అయితే రేర్ వీల్ డ్రైవ్ అయితే మిస్ అవుతాం, బట్ ఇట్ ఫర్ మీ ఇట్ ఈస్ ఓకే ఫర్ ఫ్యామిలీ పర్పస్. ఓకే, అండ్ ఇంకోటి హోండాయ్ కార్స్ లో మనకు స్టీరింగ్ చాలా స్మూత్ ఉంటుంది. చాలా స్టీరింగ్. మరి హై స్పీడ్ స్టెబిలిటీ కానివ్వండి? హై స్పీడ్ స్టెబిలిటీ సూపర్ ఉంటుంది బ్రో. లో స్పీడ్స్ లో చాలా లూజ్ అవుతుంది అండ్ హై స్పీడ్స్ లో అది ఆటోమేటిక్ చాలా టైట్ ఉంటుంది, టైట్ అయిపోతుంది. ఓకే, అండ్ స్పెషల్లీ ఈ ఎన్లైన్ లో 4 disc brakes వస్తుంటాయి. 4 ABS. సో బ్రేకింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది, నో డౌట్ అందులో అయితే. ఓకే, కమింగ్ టు ఫ్యూచర్స్ గురించి మాడితే అన్ని ఫ్యూచర్స్ ఫీల్ అయిపోయి ఉంటాయి. 360 పానరామిక్. ఓకే, అడాస్ కూడా వచ్చింది. అడాస్ మీరు యూజ్ చేస్తారా అండ్ ఎలా వర్క్ అవుతుంది అడాస్ పరంగా? అయితే మేము ప్రస్తుతానికి అయితే ఫ్రంట్ బ్రేకింగ్ మటుకు ఆపేసాను, ఇండియన్ రోడ్స్ అంత సేఫ్ కాదని చెప్పి. బట్ అడాస్ ఫీచర్స్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. లేన్ అసిస్టెన్స్ కానీ లేకపోతే ఆటోమేటిక్ క్రూజ్ కంట్రోల్ కానీ, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ చాలా బాగా వర్క్ చేస్తుంది. అదే ఎక్కువ యూజ్ చేస్తుంటాం మేము లాంగ్ రైడ్స్. ఓకే, ఏమన్నా మిస్ అయిన ఫీచర్స్ అనిపిస్తున్నాయా? మిస్ అయిన ఫీచర్స్ అంటే ఒకటే బ్రో, ఇది రైన్ సెన్సింగ్ వైపర్స్ ఇవ్వలేదు. రెయిన్ సెన్సింగ్ వైపర్స్? దిస్ ఈస్ నాట్ రైన్ సెన్సింగ్ వైపర్స్. ఓకే, వీ హ్యావ్ టు మెయింటైన్ మాన్యువల్లీ. ఓకే, ఆటో వైపర్స్ ఇవ్వలేదు. టాప్ ఎండ్ లో కూడా ఇది ఒకటి మిస్. ఆటో హెడ్ ల్యాంప్స్ లాంటివన్నీ వచ్చేసాయి. ఆటో ఎవ్రీథింగ్ ఈజ్ ఆటో. ఓకే, ఐ ఓన్లీ సెన్సింగ్ ఈజ్ నాట్ రైన్ సెన్సింగ్ వైపర్స్. ఒకసారి ఇంటీరియర్కి రండి. మెయిన్గా ఇంకా ఇంటీరియర్లో
ఏసీ కూలింగ్ ఎలా ఉంటుంది? ఏసీ కూలింగ్ బాగుంటుంది బ్రో. బోత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ ఇస్ వెంటిలేటెడ్ సీట్స్. చాలా బాగుంటుంది. కూలింగ్ అయితే లో టైం క్యాబిన్ విల్ కూల్ ఇమీడియట్లీ. అండ్ ఇంకోటి ఇంటీరియర్ క్వాలిటీ వైజ్ అంతా కూడా బాగుంటుంది చాలా బాగుంది. బట్ ఈ ఆమ్రెస్ట్ ఏదైతే అంటారో అది కొంచెం ఫ్రంట్ కి రాదు, అది మైనస్, అది కొంచెం మైనస్. అప్పుడప్పుడు మనకు అది కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. హార్డ్ గా కూడా ఉంటుంది. హార్డ్ లేదు, లెదర్ ఫినిష్. ఓకే. అండ్ ఇంకోటి ఈ కార్లో మీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ యాపిల్ కార్ లేదు, వైర్లెస్ అయితే ఇవ్వలేదు. బికాస్ వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి దీంట్లో బ్లూ లింక్ ఇస్తాడు అనమాట. ఓకే. సో బికాస్ ఆఫ్ దట్ బ్లూ లింక్ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద వైర్లెస్ ఆటో ఆర్ ఆండ్రాయిడ్ ప్లే. సో నేను ఒక డివైస్ కొనుక్కున్నాను అనమాట ఆఫ్ ద మార్కెట్. అది దానివల్ల ఇప్పుడు వైర్లెస్ తినాలి. బట్ ఈ ప్రైస్ లో వైర్లెస్ వైర్లెస్ అయితే రాలేదు, అది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్. యాక్చువల్గా వీళ్ళ సెగ్మెంట్ లో వెన్యూ దాంట్లో వైర్లెస్ ఇస్తున్నారు. వైర్లెస్ వెన్యూలో కూడా టాప్ ఎండ్ లో మీకు వైర్లెస్ లేదండి. వెన్ యూ కార్ ఇన్ హుండై ఇఫ్ ఇట్ ఇస్ కన్సిస్ట్ ఆఫ్ బ్లూ లింక్, దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ వైర్లెస్. ఓకే. అండ్ కమింగ్ టు క్యాబిన్ స్పేస్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? కంఫర్టబుల్ బ్యాక్ సీటింగ్ కూడా చాలా కంఫర్ట్ కూర్చోవచ్చు. బట్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ 4 seater, నాట్ ఫర్ 5 seat. అండ్ చైల్డ్ సీట్ యూజ్ చేస్తాను. ఇది డీలర్ నుంచా లేకపోతే ఆఫ్టర్ మార్కెట్ ఏమైనా బయట నుంచి వేయించుకున్నాను? నేను బయట నుంచి తెచ్చుకున్నాను. ఓకే. కంఫర్ట్ వైజ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫైన్. ఓకే, నో ప్రాబ్లం. అండ్ లాంగ్ వెళ్తూ ఉంటాం కదా, నెక్ పెయిన్ ఏమైనా వస్తుంటుందా? ఫ్రంట్ నాట్ గెట్ ఎనీథింగ్ అలాంటివి అయితే ఏం లేదు. ఓకే. అండ్ యాక్సెసరీస్ ఇంకేం వేయించుకున్న డీలర్ నుంచి కానివ్వండి బయట నుంచి? యాక్సెసరీస్ అంటే పెద్దగా నేనేమి వేయించింది ఏం లేదు, జస్ట్ పీపీఎఫ్ చేయించాను. అండ్ అదే వైర్లెస్ ఒకటి కొనుక్కున్నాను అంతే, డివైస్. అండ్ మ్యాటింగ్ అండ్ ఆల్ కామన్. మ్యాటింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాడిచ్చిన ఫిట్టింగ్, మనం ఏం చేయించలేదు. ఓకే. ఎక్స్టీరియర్ నుంచి మాట్లాడితే మెయిన్గా ఇది ఒక కాంట్రవర్సీ అనొచ్చు, లేకపోతే ఒక ఫన్నీ క్వశ్చన్ లాగా. క్రీటా ఓనర్స్ అందరు కూడా ఎక్కువగా హారన్ ఇంకా లైట్స్ డిఫర్ యూజ్ చేస్తూ ఉంటారు. అది నిజమేనా? క్రీటా ఓనర్ అయిన తర్వాత డెఫినెట్ గా అలా అయిపోతారు? అలా ఏం ఉండదు బ్రో. ఇప్పుడు నేను కూడా క్రీటా ఓనర్, బట్ ఐ నెవర్ యూజ్ హారన్ ఇన్ దట్ సచ్ ఏ వే. వాడు హారన్ ఇచ్చాడు, బట్ ఇస్ దట్ వెరీ ప్రెటీ సౌండ్. బట్ మనం ఎక్కువ సౌండ్ ఇస్తామంటే కొంచెం బయట మటు నాయిస్ ఎక్కువ వస్తుంది. హారన్ కొంచెం ఎక్కువ నాయిస్ ఉంటుంది కంపేర్ టు అదర్ వెహికల్స్. ఓకే. అండ్ మెయిన్గా క్రీటా ఎన్లైన్ అంటే కూడా వైట్ ఎక్కువ చూస్ చేసుకుంటారు, బ్లూ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఈ కలర్ స్పెసిఫిక్ నేను ఈ కలర్ ఎందుకు స్పెసిఫిక్ గా చూసానంటే, ఇది ఇప్పుడు మనకు BMW ఆడి తీసుకుంటే ఇలాంటి కలర్స్ వస్తాయి అనమాట. ఫస్ట్ టైం హుండా ఇది లాంచ్ చేశాడు అప్పుడే. ఎగ్జాక్ట్లీ. సో నాకు ఇది కొంచెం పెక్యులర్ అనిపించింది, అందుకని డ్యూయల్ టోన్ తీసుకున్నాను. అండ్ డ్యూయల్ టోన్ ఆప్షన్ అలా ఇది మళ్ళీ ఎక్స్ట్రా. ఇఫ్ సింగిల్ కోటెడ్ కలర్ ఇస్ వన్ ప్రైస్ అండ్ డ్యూయల్ కోటెడ్ కలర్ ఇస్ అనదర్ ప్రైస్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 40,000 to 45,000 వేరియంట్స్. ఓకే. అండ్ పీపీఎఫ్ ఇదంతా బయట నుంచి? పీపీఎఫ్ అంతా నేను బయట చేయొచ్చు. దాని కాస్టింగ్ ఏమన్నా వచ్చింది? ఆల్మోస్ట్ 85,000 అయింది బ్రో. ఓకే. ఇంకా హెడ్ లైట్స్ గురించి మాట్లాడితే ఎల్ఈడీస్ వచ్చాయి. ఎల్ఈడీ ఇచ్చాడు. ఇప్పుడు మామూలు క్రైటా కంటే దీంట్లో సూపర్ ఉంటుంది అసలు. మనం ఇంకా ఆఫ్టర్ ద మార్కెట్ వేయాల్సిన అవసరం లేదు. ఓకే. డిఫరెన్స్ ఏంటి మామూలు క్రీటా దీనికి? హెడ్ లైట్స్ దాని త్రో కొంచెం తగ్గుద్ది, దీని త్రో బాగుంది అనమాట. యాక్చువల్గా మా కజిన్సే మామూలు క్రేటా వాడుతున్నారు, నైట్ ఎడిషన్. వాళ్ళే ఈ కార్ డ్రైవ్ చేసినప్పుడు చెప్పారనమాట, మాకంటే మీ త్రో ఎక్కువ ఉంది, ఇది బెటర్ గా ఉంది, ఇంకేం మార్పియక్కర్లేదు అన్నారు. ఈవెన్ ఐ ఆల్సో నాట్ ఫేస్ ఎనీథింగ్ ఇన్ లాంగ్ డ్రైవ్స్. ఐ వెంట్ ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్. ఐ డెంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లం. అండ్ టైర్స్ మనకి స్టాక్ తోటే 17 inches 18 inches ఎండ్ లైన్ లో స్పెషల్ 18 inch టైర్స్. ఓకే. క్రీటా రెగ్యులర్ లో 17 inches. సో ఈ టైర్స్ తోటి ప్రొఫైల్ పెంచడం వల్ల ఏమైనా ఇష్యూస్? పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది, మీకు గ్రిప్ ఉంటుంది, స్టెబిలిటీ పెరిగింది, టైర్స్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ హై స్పీడ్స్ లో. ఈవెన్ యూ క్రాస్ 130, 140 ఆల్సో యూ షుడ్ నాట్ ఫేస్ ఎనీ ప్రాబ్లం. సో అన్ని ప్రోసే చెప్తున్నారు, ఏమన్నా ఇష్యూస్ కానీ కాన్స్ కానీ? కాన్స్ అంటే అదే చెప్తున్నావు కదా బ్రో, వైపింగ్ సెన్సార్స్ లేవు ఆటోమేటిక్. నెక్స్ట్ మైలేజ్ అంటే నేనైతే మైలేజ్ కన్సిడర్ చేయలేదు. ఇఫ్ యూ వాంట్ కన్సిడర్ దెన్ డోంట్ గో ఫర్ ఎన్ లైన్. అండ్ ఎస్పెషల్లీ DCT విత్ టర్బో కాంబినేషన్, యూ నెవర్ ఎక్స్పెక్ట్ ఏ మైలేజ్. ఇట్ ఈస్ అ పర్ఫార్మెన్స్ బీస్ట్. అది పెట్రోల్ చూస్ చేసుకోవడానికి మళ్ళీ రీజన్ ఏమన్నా? పెట్రోల్ అంటే నాకు ఆ డీజిల్ ఇంజిన్ ఐ డోంట్ లైక్. పెట్రోల్ పర్ఫార్మెన్స్ ఆ పుష్ అంటే పెట్రోల్ ఇచ్చినట్టు డీజిల్ ఇవ్వలేదు నా ఫీలింగ్, నా పర్సనల్ ఒపీనియన్. అందుకని నేను పెట్రోల్కి వెళ్ళాను. ఓకే. సో ఈ కార్ అయితే మీరు ఎవరికి సజెస్ట్ చేస్తారు ఈ ప్రైస్లో? ఈ అంటే కంపారిటివ్లీ మార్కెట్లో చూసుకుంటే ప్రైస్ ఫ్యాక్టర్ కొంచెం ఎక్కువే. రెగ్యులర్ ఇప్పుడు మీకు స్పోర్టీ లుక్ వచ్చి నాకు పర్ఫార్మెన్స్ కావాలి, నా కార్ ఒక యూనిక్గా ఉండాలి, నాకు అన్ని కంఫర్ట్ జోన్స్ కావాలంటే మటుకు యూ గో ఫర్ దిస్ బడ్జెట్లో ఈ కార్ ఇచ్చిన కంఫర్ట్ ఏ కార్ ఇవ్వట్లేదు. అండ్ ఇంకోటి రీసేల్ వాల్యూ అయితే క్రీటాకి ఎప్పుడు కూడా బాగుంటుంది. రీసేల్ ఎప్పుడు. సో మీరు ఎన్ని ఇయర్స్ యూజ్ చేద్దాం అనుకుంటారు? యాజ్ ఆఫ్ నౌ ఐ ప్లాన్ 5 to 7 years.
ఈ కార్ యూజ్ చేద్దాం. ఓకే మ్యామ్, ఒక్కసారి రండి. మీరు కూడా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, కానీ ఇద్దరు ఈక్వల్గా డ్రైవ్ చేస్తుంటారు కాబట్టి మీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఒకసారి షేర్ చేసుకుంటారా? నాకు చాలా బాగా నచ్చింది. మా బ్రదర్కి అయితే క్రేటా ఉంది, నార్మల్ నైట్ ఎడిషన్. ఓకే. సో ఇది ఎన్ లైన్ చూస్ చేసినప్పుడు నేను ఆల్మోస్ట్ 120 to 130 వెళ్తాను. సో నాకు చాలా ఇష్టం ఇది, ఈవెన్ ఆఫీస్ కూడా. సో మా ఆఫీస్ 10th floor పార్కింగ్ ఉంటుంది. సో ఐ యూస్ టు పార్క్ 10th floor 12th floor అట్లా ఉంటుంది అనమాట. కానీ ఆ బేస్ ఆ మూమెంట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ 360 degrees కెమెరా బ్రో, ఎక్సలెంట్. మీరు కాంటే మీరు వేరే కియా సెల్టోస్ ఏమన్నా చూసుకోండి, కియా కూడా బాగానే ఇస్తున్నాడు. బట్ హుండాయిలు ఇచ్చిన క్లారిటీ ఆ బడ్జెట్ లో మనకి ఎవరు ఇవ్వట్లా. 360 degree క్లారిటీ అది మనకి బెనిఫిట్ అనమాట, పార్కింగ్ చేసేటప్పుడు కానీ నేరో ప్లేసెస్ వెళ్ళేటప్పుడు కానీ. ఎగ్జాక్ట్లీ. అంటే ఎప్పుడైనా లెఫ్ట్ అండ్ రైట్ వేసినప్పుడు మనకి లోపల ఇవి కూడా వస్తాయి, సింబల్స్ వస్తాయి కదా, సర్కిల్స్ వస్తుంది కదా. సో అక్కడ మనకి బ్లైండ్ స్పాట్ విజిబిలిటీ ఉంటుంది. మీరు ఏ సిగ్నల్ వేస్తే అటు సైడ్ బ్లైండ్ విజిబిలిటీ చూపిస్తాం. ఓకే. అండ్ సైడ్ మిర్రర్ లో కూడా బ్లైండ్ స్పాట్ మార్క్ అనేది చూపిస్తుంటుంది ADAS కి సంబంధించి. ఓకే. అండ్ ఫైనలీ ఒక్కసారి ఇది 9 months బ్యాక్ ఆన్ రోడ్ ఎంత పడింది, డౌన్ పేమెంట్ షేర్ చేసుకోవాలి? ఆల్మోస్ట్ ఆన్ రోడ్ ఈస్ 25.58 lakhs. మనం 5 lakhs డౌన్ పేమెంట్ చేసాము. అండ్ ఇట్ ఈస్ 5 year ప్లాన్, 39,000 చేంజ్ పడుతుంది ఈఎంఐ. ఓకే. అండ్ సర్వీస్ గురించి మాట్లాడితే హుండై సర్వీస్ ఆబ్వియస్లీ బాగుంటుంది. ఇప్పటివరకు చాలా బాగుంటుంది. జరిగిన సర్వీసెస్ లో ఏమైనా ఇష్యూస్ కానీ? యాక్చువల్లీ ఒకటి 2500 kilometers కి బేసిక్ సర్వీస్ చేయించాను, నెక్స్ట్ 10,000 చేయించాను. చాలా బాగుంది. దే విల్ కమ్ టు హౌస్ అండ్ దే విల్ పికప్ అండ్ దే విల్ డ్రాప్ ఇన్ ద సేమ్ డే. ఓకే. ఇఫ్ ఎనీ ఇష్యూస్ ఆల్ దే విల్ ఇన్ఫార్మ్ us ఫస్ట్. ఓకే. అండ్ ఈ ఫ్రీ సర్వీస్ అయిపోయిన తర్వాత ఏమన్నా సర్వీస్ చార్జెస్ ఎంత అవుతాయని ఒకసారి? ఫ్రీ సర్వీస్ అనేది అసలు ఆ కాన్సెప్ట్ తీసేయాలి బ్రో. మనకి లేబర్ చార్జెస్ తప్ప మిగతా అన్ని పడుతూనే ఉంటాయి. బట్ ఓకే, యాజ్ ఆఫ్ నో నాకు 10,000 అయినప్పుడు అరౌండ్ 6,500 అయింది సర్వీస్ కాస్ట్. ఓకే. అండ్ తర్వాత మళ్ళీ కాస్టింగ్ హుండైది ఎక్కువ ఉంటుంది అంటారు? యా, ఇట్ విల్ బి అరౌండ్ 10 to 12,000. ఓకే. ఆఫ్టర్ 5 years తర్వాత పెరుగుతుంది. అప్పుడు మన కార్ కూడా మారుస్తాం జస్ట్. ఓకే. అండ్ ఇంకేమైనా ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే హుండై నుంచి ఏదైనా బెటర్ చేసుకుంటే బాగుంటుంది? హుండై నుంచి బెటర్ చేసేదంటే ఇంత కాస్ట్ ప్రైస్ ఇస్తున్నప్పుడు యూ హ్యావ్ టు గివ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటో. ఇంత కార్ ఫీచర్స్ పెట్టి ఆటోమేటిక్ రైన్ సెన్సార్స్ లేవు, అదొకటే నాకు మైనస్ అనిపించింది. మిగతా అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అదొకటి ఇందా చెప్పాక మీకు రెస్ట్ కొంచెం అడ్జస్టబుల్ ఇస్తే బాగుంటుంది. ఓకే. అండ్ మిగతా అన్ని ఫీచర్స్ అన్ని ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓకే. సో చూశారు కదా, ఇప్పుడు కూడా 2025లో క్రీటాకి సంబంధించి ఒకటి ఆటో వైపర్స్, ఒకటి మైలేజ్ విషయం, ఒకటి ఆమ్రెస్ట్ ఒకటి తప్పితే ఎన్లైన్ కన్సిడర్ చేయొచ్చు. స్పోర్టీ లుక్ ఉంటుంది. మైలేజ్ ఒక విషయం వదిలేస్తే కానీ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది, నో ప్రాబ్లం, అందులో నో డౌట్. ఓనర్ అయితే కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అయి ఉన్నారు. సో మీరు కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బాయ్ తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడికి వచ్చి మెసేజ్ చేయండి. లేదా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేనే మీరు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేసి సోషల్ డిస్టెన్స్. డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయాలి.